జై శ్రీరామ్. నేను మీ దిలీప్ డైరింగ్ స్టార్ యూట్యూబ్ ఛానల్. గత వీడియోలో రాహుల్ గాంధీ పేల్చిన బాంబు గురించి, ఆ బుర్రతకు వెధవ మాట్లాడిన మాటల గురించి, ఈవీఎంల గురించి మాట్లాడిన మాటల గురించి చెప్తానని మీకు చెప్పాను. ఇప్పుడు ఆయన ఏమంటున్నాడు? రాహుల్ గాంధీ ఈవీఎంలు మేనేజ్ చేశారు 2014 నుంచి 24 వరకు 3 ఎలక్షన్స్ కూడా ఈవీఎంల ద్వారానే మోడీ గెలిచాడని అంటున్నాడు. ఆయన ఈవీఎంలు మేనేజ్ చేసి గెలిచాడని అంటున్నాడు. మరి 2004-9లో కాంగ్రెస్ పార్టీ ఈవీఎంల ద్వారానే గెలిచింది. అప్పుడు కూడా ఈవీఎంలు మేనేజ్ చేసి గెలిచిందా? 2018-19లో జగన్మోహన్ రెడ్డి గారు గెలిచారు. అప్పుడు కూడా ఈవీఎంలు మేనేజ్ చేసి గెలిచారా? వైసీపీ కూడా అంటుంది ఈ మాట. వైసీపీ కాంగ్రెస్ని సపోర్ట్ చేస్తుంది ఈ విషయంలో. మరి 2019లో కూడా గెలిచిందిగా వైసీపీ. అప్పుడు ఈవీఎంలు మేనేజ్ చేసి గెలిచిందా? పోనీ ఇది బీఆర్ఎస్ కూడా ఇదే మాట మాట్లాడుతుంది. మరి వాళ్ళు గెలిచినప్పుడు కూడా ఈవీఎంలేగా. ఇలా ఎవరు ఓడిపోయినా ఈవీఎంల మీద పడి ఏడవడం మానేయాలి దయచేసి. ఇది చాలా వరస్ట్ థింగ్. ఇది గెలిచినప్పుడు ఈవీఎంలు మంచివి, ఓడిపోయినప్పుడు ఈవీఎంలు చెడ్డవి అంటే తప్పు. ఆ బుర్ర తక్కువ విధవ రాహుల్ గాంధీ మాట్లాడుతూ ఉంటాడు. మీరు పట్టించుకోవద్దు దయచేసి మిగతా వాళ్ళు. జై హింద్.